మెగాస్టార్ చిరంజీవి గారి కమింగ్ అప్ సినిమా సైరా నరసింహారెడ్డి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అలాగే రీసెంట్ గా ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్న సైరా యూనిట్ కొచ్చిలో జరిగిన ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కూడా తనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. కొచ్చిలో జరిగిన సైరా సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా మలయాళంలో స్టార్ హీరో అయిన పృథ్వీ అక్కడికి వచ్చారు. పృథ్వీరాజ్ గురించి మెగాస్టార్ చాలా పొగిడారు. పృథ్వీరాజ్ని మేము సైరా సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం అడిగాం. అప్పుడు ఆయన స్పెయిన్లో ఒక సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. సైరా సినిమాకి ఆయన చేయనందుకు నేను కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఆయన వేరే సినిమాలో ఉండడం వల్ల చేయాల్సిందేది లేక వేరొకరికి ఆ క్యారెక్టర్ని అప్పగించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఆయన పర్ఫార్మెన్స్ చూశాను. ముఖ్యంగా పృథ్వీ చేసిన సినిమాల్లో అయ్యా సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసి ఆయన నటనని ఇష్టపడే సైరా సినిమాలో పాత్ర కోసం ఆయన అనుకున్నాను. కానీ ఆయన అవకాశం లేకపోవడంతో ఈ సినిమాలో నటించలేదు అని చెప్పారు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చి పృథ్వీ గారు సైరా సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుందని నేను ఊహించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఓ క్యారెక్టర్ కోసం అడగడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ టైంలో వేరే సినిమా కమిట్ అయి ఉండడం వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయాను. కానీ ట్రైలర్ చూసాకే నాకు అర్థమైంది ఇది ఏ రేంజ్ సినిమానో. నిజంగానే నేను నటించలేనందుకు అసలు బాధపడ్డాను. ఖచ్చితంగా ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని తన తండ్రి కోసం నిర్మించినందుకు యంగ్ నిర్మాత అయిన రామ్ చరణ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే అంటూ పృథ్వీరాజ్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా అక్టోబర్ 2న రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా అంతర్జాతీయ వ్యాప్తంగా కొన్ని వేల స్క్రీన్స్లో రిలీజ్కి సిద్ధం చేస్తున్నారు. ప్రమోషన్ యాక్టివిటీస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు అని థియేటర్స్ల కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇందులో తమన్నా, నయనతార హీరోయిన్స్గా నటించగా విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటించారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.